కొద్దిమంది కారు కొనేటప్పుడు ఫీచర్స్ కావాలనుకుంటారు. కొద్దిమంది చూడ్డానికి బావుండాలి, లగ్జరీగా ఉండాలనుకుంటారు. కొద్దిమంది మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువుండాలి అనుకుంటారు. ఇంకొద్దిమందయితే నాకు మంచి ఇంజిన్ కావాలి. డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు, కార్ లవర్స్ ఉంటారు కదా! కార్ ఎంథ్యూసియాస్ట్‌లు అంటారు కదా! వాళ్ళకి మంచి ఇంజిన్ కావాలనమాట. కానీ కొద్దిమందికి బడ్జెట్ తక్కువుంటుంది. ఇప్పుడు మంచి ఇంజిన్ ఉన్న కార్లు కావాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి. నాకంత బడ్జెట్ లేదు. తక్కువ డబ్బులోనే మంచి కార్ కావాలి. మంచి కార్ అంటే వాళ్ళ ఉద్దేశంలో మంచి ఇంజిన్ ఉన్న కార్ కావాలని. అలాంటి వాళ్ళకి ఒక కార్ ఉందనమాట. మీ మీ బడ్జెట్ గన వితిన్ 5-6, 5-7 లోపల ఉంటే గన మంచి కార్ ఒకటుంది. సిట్రాన్ C3 4,80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్ షోరూమ్ ప్రైసు. సో, మీరు చూడండి, టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి ఒకసారి. ఇంజిన్స్ అయితే చాలా బావుంటాయి వీళ్ళవి. సో, నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అయినా, టర్బో చార్జింగ్ ఇంజిన్స్ అయినా కానీ చాలా బావుంటాయి. సో, వీళ్ళది ప్లస్ ఒక ఇంజినే కాదు. ఇంజిన్ అయితే పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంజిన్ చాలా బావుంటుంది. అంతే కాకుండా వీళ్ళవి ప్లస్ పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సస్పెన్షన్ బావుంటుంది. బావుంటుందంటే చాలా బావుంటుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంటుంది. హ్యాండ్లింగ్ బావుంటుంది. మీరిచ్చే ఈ ప్రైస్‌కే, మీరు చూస్తున్న ఈ ప్రైస్‌లోనే మీ ప్రిఫరెన్స్ ఏంటి? ఇంజిన్, మంచి ఇంజిన్‌తో పాటు ఇవి గూడా ఉంటాయన్నమాట. సో, 4.8 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు గాన మంచిగా మల్టిపుల్ డీలర్స్‌తో మాట్లాడారంటే, ఇంకా రేట్ గూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో, మీ దగ్గరలో షోరూమ్ ఉందా? సర్వీస్ సెంటర్ ఉందా? సర్వీస్ సెంటర్ ఎంత దూరం ఉంది? చూసుకొని చెక్ చేసుకోండి. అలాగే టెస్ట్ డ్రైవ్ చేయండి. ఒకసారి కాకపోతే 2 సార్లు టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇంజిన్ ప్రిఫరెన్స్ అంటే దీనికి కాంపిటీషన్ వచ్చే ఇంజినే లేదు ఈ రేట్‌లో. ఇది కొన్నారంటే మంచి ఇంజిన్‌తో పాటు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సస్పెన్షన్ మంచిగా ఉంది. చాలా బావుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. చూడ్డానికి ఎస్‌యూవీ షేప్‌లో మంచి డిజైన్ ఉంది. లుక్స్ బావున్నాయి. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ 2 బావున్నాయి. సో, చూసారా ఇంజిన్‌తో పాటు ఎన్ని కలిసొస్తున్నాయో మంచి రీజనబుల్ రేట్‌లోనే. సో, దేనికి మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. తర్వాత డెసిషన్ తీసుకోండి.